వదిలా ఏమైంది బిందు? ఏంటా పూర్వ, ఇంత రాత్రిలో ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు ఏంటా గావు కేకలు? మన ఇంటి పరువు నడి సముద్రంలో పడవ మునిగిపోతున్నట్టు మునిగిపోతుంది బావా. ఏమైందా పూర్వ? ఏమైందని మా అడుగుతున్నారు కదా, చెప్పు. ఈ ఇంటి పరువుని ఎలా బీటలు వారుస్తున్నావో, ఎలా బద్దలు కొట్టుపోతున్నావో చెప్పమ్మా. నేనేం చేశాను అత్తయ్య? ఏం చేసావా? చూసావు బావా, చూసావా? ఇది ఎవరితోనో కాలేజీలో దాని సొంతంగా ప్రేమ కథ రాసుకుంటుందన్న అనుమానంతో దీని కాలేజీ మాన్పించేశాను. అయినా తెగించి మన గదిలో ఉన్న దీని ఫోన్ ని తీసి చాటుగా మేడ మీదకెళ్ళి మరి ఎవరితోనో మాట్లాడింది. నేనప్పుడు దీన్ని ఆవేశంలో కొట్టాను, ఫోన్ కింద పడి పగిలింది. ఎవరిదని అడిగితే నా క్లాస్మేట్ ఒక అమ్మాయిని అబద్ధం ఆడింది. కాంటాక్ట్ లిస్ట్ చూస్తే అది అమ్మాయో అబ్బాయో తెలుస్తుంది. ఈలోపే ఇంత రాత్రిపూట వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న ఫోన్ కొట్టేసి మళ్ళీ చాటుగా మాట్లాడేసి వస్తుంది. అలా వస్తూ అనుకోకుండా పాపం నాకు దొరికిపోయింది. ఇది నడిపిన రహస్య రాజకార్య ప్రేమ అంటారుగా. ఈ ఇంట్లో చచ్చిపోయిన భూమి అనే ఒక అమ్మాయి తీసిన పరువు చాలదు అన్నట్టు మళ్ళీ ఇంటి పరువు తీయడానికి నువ్వు తయారయ్యావా బిందు? నువ్వు ఎవరిని ప్రేమించి నా ఇంటి పరువుని నిలువునా ముంచేయాలనుకుంటున్నావు? నువ్వెందుకు బాబా అంతా ఆవేశపడుతున్నావు? చేసిందిగా ఫోను. ఆ నెంబర్కి తిరిగి రిటర్న్ చేస్తే సరిపోతుంది. అప్పుడు వాడు ఎవడో కూడా తెలిసిపోతుంది. ఆగండి అపూర్వ గారు, మీరు ఇప్పుడు రీడైల్ చేసి పెద్ద పోలీస్ ఆఫీసర్లా ఎంక్వైరీ చేసి పని కట్టుకుని నా కూతురు పరువు తీయాల్సిన అవసరం లేదు. మీరు నిందిస్తున్నట్టుగా నా కూతురు ఎవరిని ప్రేమించుండదు. ఇప్పుడు మీరు ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తే బిందుని ఇంట్లో వాళ్ళే అనుమానిస్తున్నారని తెలిస్తే దాని క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తారు. ఏం మాట్లాడుతున్నావు కేపీ? చేసుకున్న మొదటి పెళ్లిని దాచి మా మీరాని రెండో పెళ్లి చేసుకున్న నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావా? ఎంతైనా బిందు నీ కూతురేగా, DNA ఉంటుందిగా. హద్దులు దాటద్దా పూర్వ. ఏ మామ వాళ్ళు నా DNA గురించి మాట్లాడే ముందు నీ DNA గురించి తెలుసుకో. అపూర్వ, శారత్తో నాకు పెళ్ళని నేను తెలిసి కూడా మీరే దగ్గరుండి నాకు మీరాకి పెళ్లి జరిపించారు, అవునా కాదా? కేపే, అపూర్వ కాదు, నువ్వు హద్దులు దాటుతున్నావు. మీరు ఇలా అడ్డంగా నిలబడిపోతున్నారు కాబట్టే అపూర్వ ఏం మాట్లాడినా చెల్లుతోంది. మీ చెల్లిని అడగండి, అపూర్వ దగ్గరుండి మా పెళ్లి చేసిందో లేదో అడగండి.
ప్రేమిస్తున్నానని తెలుసుకొని వదినే దగ్గరుండి మన పెళ్లి చేయించింది. కానీ అంతకంటే ముందే మీకు పెళ్ళైందని వదినకి ఎలా తెలుస్తుందండి? ఏం కేపి చాలా ఈ సమాధానం. మనం ఇప్పుడు తేల్చాల్సింది బిందు ఇంత రాత్రిపూట ఎవరితో మాట్లాడుతోందో అన్నది. అది క్లియర్ చేస్తే తెలిసిపోతుంది అని. కానీ నువ్వేమో రీడైల్ చేస్తే బిందు పరువు పోతుందని క్యారెక్టర్ మీద మచ్చబడుతుంది అంటున్నావు. మరి ఎవరితో మాట్లాడుతుందో ఎలా తెలుసుకోవాలి కేపీ? నా కూతురు బిందు చెప్తుంది. చెప్పమ్మా, ఎవరితో మాట్లాడావో, ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్పు. నీ మీద మీ అత్తయ్య వేసిన నింద నిజం కాదని నిరూపించమ్మా. చెప్పమ్మా.